సబ్ టీజర్ ఎలా ఉంది అంటే ఫ్యాన్స్ అందరూ కూడా మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్గా అనిపిస్తుంది అనే విధంగా ప్రతి ఒక్కరు నోటి వెంట కూడా ఇదే మాట. అండ్ ప్రభాస్ గారి యాక్టింగ్ కావచ్చు, ఆయన హైట్ కావచ్చు, చూపించే విధానం కావచ్చు, ఆ కటౌట్ కావచ్చు, అసలు ఒక్క స్క్రీన్ మీద కటౌట్ కనిపించిందంటే చాలు, ఇంకా జీవితానికి అది చాలరా బాబు అనుకునే డై హ్యాడ్ ఫ్యాన్స్ అందరు కూడా ప్రభాస్కి ఉన్నారు. చాలామందికి కూడా ఓకే మాకు ఈ హీరోకి సంబంధించిన ఫ్యాన్సే ఉంటారు అని అనుకుంటారు. కానీ ప్రభాస్ గారికి మాత్రం ఆ హీరో ఈ హీరోని లేకుండా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఈ సినిమా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈరోజు వచ్చినటువంటి ఈ టీజర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు ఆ టీజర్ చూసి వచ్చిన బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరంటే ఒక్కళ్ళు కూడా ఇది బాగోలేదు, ఇందులో ఇది నచ్చలేదు అని క్యారెక్టర్ ఎక్కడ కూడా వినిపించలేదు. ప్రతి ఒక్కరు కూడా దుమ్ము లేచిపోయింది. ఎవరెవరైతే మారుతి గారిని అదేవిధంగా ప్రభాస్ లుక్స్ని ట్రోల్ చేశారో వాళ్ళందరికీ కూడా గట్టిగా పెట్టేశాడు భయ్యా మా ప్రభాస్ అనే విధంగా అందరూ కూడా ఎంత ప్రౌడ్గా అంటే కాళ్ళ దగ్గర వేసుకొని మరీ చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు రాజసాబ్ టీజర్ రిలీజ్ అయినటువంటి థియేటర్ దగ్గర చూసుకుంటే ఆ వైబ్ చూసుకుంటే అరే ఇది ఒక సినిమా టీజర్ రిలీజ్ అయిందా లేకపోతే అమ్మవారి జాతర అవుతుందా ఇక్కడ అనేటువంటి ఒక వైబ్ మనకు అనిపించింది. సో అలాంటిది ఇక్కడ మనం చూసుకుంటే ప్రభాస్ గారు అంటే ఆయన ఇప్పటి వరకు ఒక యాక్షన్ సీన్స్ కానీ మాస్ లుక్స్లో కానీ లేకపోతే పౌరాణిక పాత్రల్లో కానీ బాహుబలి లాంటి అలాంటి గొప్ప గొప్ప క్యారెక్టర్లో మనం చూసాం. మరి మారుతి గారు అంటే ప్రతి ఒక్కరు కూడా హారర్ ప్లేస్, థ్రిల్లర్ ప్లేస్ అండ్ కామెడీ అండ్ అంటే మైండ్లో వచ్చేసింది అందరూ కూడా. మరి ఇక్కడ ఇందులో ప్రభాస్ గారిని ఆయన ఏ విధంగా యూజ్ చేసుకున్నాడో, ప్రభాస్ గారితోని హారర్ ప్లేస్ కామెడీ ఏ విధంగా మిక్స్ చేశాడు అని అందరూ కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ఉండేది. కాకపోతే ఎప్పుడైతే ఈరోజు టీజర్ చూస్తారో అరే మారుతి భయ్యా నీకు గుడి కట్టేస్తాం భయ్యా అనే విధంగా కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. వాళ్ళే స్వయంగా చెప్తున్నారు మారుతి గారు డైరెక్టర్ అనుకున్నప్పుడు అది కూడా ప్రభాస్ గారితో అనుకున్నప్పుడు అరే ఏముంటుందో లేదలే అని అనుకున్నారు. కాకపోతే ఈరోజు చూసిన తర్వాత వాళ్ళే స్వయంగా వచ్చి మారుతి భయ్యకు గుడి కట్టాల్సిందే అనే విధంగా దీన్ని చూసిన తర్వాత అంటున్నారు. సో మొత్తానికైతే ఈ సినిమాలో ప్రభాస్ గారు చూపించిన విధానం అసలు ఆయన సీరియస్గా చెప్పినా కూడా ఒక రొమాంటిక్గా చెప్పినా ప్రతి ఒక్కరు కూడా అరే మా ప్రభాస్ ఎంతో క్యూట్ ఉన్నారు రాబోయ్ అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. అండ్ ఇందులో ఆయన రొమాంటిక్ సీన్స్ కావచ్చు, ఆయన డైలాగ్స్ కావచ్చు, అండ్ అది హారర్ ప్లేస్ కామెడీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వింటేజ్ ప్రభాస్ని మరొకసారి చూపించారు. వింటేజ్ ప్రభాస్ని మాకు మారుతి గారు పరిచయం చేస్తున్నారు అనే విధంగా అనుకుంటున్నారు. మాకు మళ్ళీ బుజ్జిగాడు చూసినట్టు అనిపిస్తుంది అని కూడా చాలా మంది కూడా ఈ విషయాన్ని చెప్పారు. సో మరి రాజసాబ్ టీజర్ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కూడా ఇదే అయితే ఖచ్చితంగా కామెంట్